హాయ్ అండి. నేను మీ శిరీషమ్మను. నిన్న ఇడ్లీకని నానబోద్దామని పోస్తే ఇడ్లీ ఇడ్లీ రవ్వ కాకుండా ఉప్మా రవ్వ పోసిన మర్చిపోయి ఇది వేస్ట్ చేయకుండా ఇది నానబెట్టుకున్నా. ఇట్లా మెత్తగా అయిపోయింది. దీంట్లో కొంచెం ఇది పచ్చిమిర్చి వేస్తాను. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేస్తాను. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. నేను చేస్తున్నా, అది టేస్ట్ ఎలా ఉందో నేను చేసుకొని తిన్నాక మీకు చెప్తా. అసలు మిక్సీ కూడా పట్టలేదు, నానబెట్టే ఉంచిన. అయినా ఎంత మెత్తగా ఉందో చూడు. మిక్సీ పట్ట అవసరం కూడా లేదు, అదే ఇట్లా అయిపోతుంది. ఉప్పు వేసుకుంటాను. కొంచెం జీలకర్ర, కొంచెం కారం, మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. నేను కూడా ఫస్ట్ ఇది ఇట్లా వేస్ట్ అయిందని పడేయకుండా నేను ఇట్లా చేస్తాను. ఇవి చేసి తిన్నాక చెప్తా ఎలా ఉన్నాయో, బాగున్నాయో బాగాలేవో అని. కొంచెం శనగపిండి వేస్తాను. కొంచెం శనగపిండి వేస్తే కొద్దిగా టేస్ట్ ఉంటుందేమో అని వేస్తాను.
మళ్ళీ ఆన్ చేసుకో. వీడియో తీస్తాను. ఏం చేస్తాను? ఇది మటన్ పులుసు. మటన్ వండుకుంటాను. కొంచెం మటన్ ఉంటే మటన్ పులుసు. కొంచెం మసాలా, ధనియాల పొడి, చెక్క కలిపిన మసాలా. ఆన్ చేసా. ఇది తిను, ముందు మంచిగా కూర్చో, తిని అన్నం వేసుకో. అన్నం ఇది తిని అన్నం తింటావా? మటన్ పులుసు అయినా, మటన్ పులుసు ఏం కావాలి? మటన్ పులుసు వేసుకో, చూడు కొంచెం. చూడండి భలేగా వచ్చినాయి, మంచిగా వచ్చినాయి, మంచిగా కాలినాయి. ఉప్మా రవ్వ బోండా మంచిగా ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయి, ఎంత మంచిగా కాలినాయి చూడండి. మీరు కూడా ట్రై చేసుకోండి, మంచిగా ఉన్నాయి అసలు. మర్చిపోయి ఇడ్లీ కానీ ఇడ్లీ రవ్వ పోయి ఉప్మా రవ్వ పోసిన, ఇట్లా చేసిన